హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే పొలిమేరస్ పైన మాన్యా. మరి ఈ పొలిమేరస్ పైన మాన్యా ఎక్కడ ఉంది? ప్రగతి నగర్ అండి. మన ప్రగతి నగర్లో ఉన్న పొలిమేరస్ పైన మాన్యా ఉంది కదా, అక్కడికైతే వచ్చేసాను. ఒక ఫ్రెష్ లుక్ కోసం, ఒక కాన్ఫిడెంట్ ఫీల్ కోసం నేనైతే వచ్చేసాను మన మాన్యా సెలూన్కి. సిజర్తో అయితే కాదండి, స్టైల్తో అయితే అద్దరగొట్టేశారు. నా లుక్లో చేంజ్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని, నా హెయిర్ కట్ జర్నీని ఫుల్గా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు కూడా హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే కొన్ని విషయాలు మీకు తప్పకుండా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ మీ ఫీలింగ్స్ కూడా నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో లెట్స్ బిగిన్ ద ట్రాన్స్ఫర్మేషన్. నేను ఈ హెయిర్ కట్ కోసం మాన్యాకి వచ్చినప్పుడు ఈ హెయిర్ స్టైలిస్ట్ని కలిశాను. సో అతనికి నాకు ఏం కావాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నేను ఏం చెప్పానంటే, నా హెయిర్ అయితే చాలా థిన్గా ఉంది, లెంత్ కూడా ఎక్కువ కట్ చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ షార్ట్ ఉంది కాబట్టి అని అయితే చెప్పాను. సో అతను ఓకే మేడం, లేయర్స్ అయితే కట్ చేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేశారు. నేను ఇతనితో మాట్లాడే ప్రాసెస్లో నేను చాలా విషయాలు అయితే తెలుసుకున్నానండి. ఇతను చెప్పిన టిప్స్ వాడితే మనకి హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా తగ్గుతుందండి. అవేంటంటే, థిన్ హెయిర్ వాళ్ళు హెవీ కోకోనట్ ఆయిల్స్ కానీ, థిక్గా ఉన్న ఆయిల్స్ కానీ యూజ్ చేస్తే స్కాల్ప్ అనేవి క్లోజ్ అయిపోయి మనకి హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అవుతుందండి. ఇంకా థిన్ హెయిర్ ఉన్న వాళ్ళు లేయర్డ్ హెయిర్ కట్ చేయించుకుంటే కనుక మనకి లేయర్స్ అనేవి బౌన్స్ అవుతూ మన హెయిర్ వాల్యూమ్ అనేది థిక్గా అయితే కనిపిస్తుంది. ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా మైల్డ్ షాంపూస్, ఇంకా కండిషనర్ కూడా ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే హార్ష్ షాంపూస్ వల్ల హెయిర్ ఇంకా ఫాల్ అయిపోయి మనకి హెయిర్ ఇంకా థిన్గా అయితే అయిపోతుంది. సో ఖచ్చితంగా మైల్డ్ షాంపూస్, ఇంకా సల్ఫేట్ ఫ్రీ ఉన్న షాంపూస్ని ఖచ్చితంగా వాడండి. తర్వాత షాంపూస్ కూడా కంపల్సరీగా వాడండి. సో దట్ మనకి హెయిర్ అనేది స్మూత్గా, ఇంకా మాయిశ్చర్ అనేది హెయిర్లో లాక్ అయ్యి ఉండి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇంకా వీక్లీ వన్స్ అయితే హెయిర్కి మాస్క్ అప్లై చేయండి. తర్వాత హెయిర్కి హీట్ టూల్స్ అనేవి అయితే లిమిట్ చేయండి. తక్కువగా వాడటం వల్ల హెయిర్ డ్యామేజ్ అనేది తగ్గుతుంది. సో దట్ మన హెయిర్ అయితే హెల్దీగా అవుతుందండి. ఒకవేళ మీరు హీట్ టూల్స్ వాడాలన్నా కూడా ఖచ్చితంగా మీరు హీట్ ప్రొటెక్షన్ అయితే స్ప్రేస్ ఉంటాయి కదా, వాటిని అయితే కంపల్సరీగా యూజ్ చేయండి. లేదంటే మీ హెయిర్ అంతా కంప్లీట్గా స్ప్లిట్ ఎండ్స్తో చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా మన ఇంటేక్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. సో మీరు ప్రోటీన్ చాలా తీసుకోండి హెయిర్ థిన్గా ఉన్న వాళ్ళు. నా హెయిర్ కట్తో పాటు టిప్స్ కూడా నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం